శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జయ శ్రీరామ్. భారత్ మాతా కీ జై. కొంతమందికి తరచుగా సుస్థి అవుతుంటారు. శరీరం లేవలేకుండా సుస్థి అయి ఏ పనికి కూడా బాడీ సహకరించకుండా శరీరం బాగా సుస్థిగా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు మింగినా కానీ వాళ్ళ శరీరము కుదుట పడదు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఎలా అనుకుంటారంటే మాకేదైనా గ్రహస్థితి తాకవచ్చును, మానసికంగా ఏదో ఆలోచిస్తుంటారు, ఏదో బాధపడుతుంటూ వాళ్ళకి ఎప్పటికీ ఏ పని అనుకున్నా నెరవేరదు, మానసికంగా వేదన పడుతుంటారు. అలాంటి వారికి ఒక తంత్రక్రియ ఇది గురుముఖంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రకృతిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రకృతి సంబంధించిన కొన్ని విధానంలో ఒక చిన్న క్రియా విధానము బాణవతి, చిల్లంగి. కొంతమంది అనుమానంతో మానసికంగా బాధపడుతుంటారు. ఎవరైనా కానీ దీన్ని గురుముఖంగా వాడితే చాలా బాగుంటుంది. ఏంటి అనంటే సముద్రం పక్కనున్న నావ అంటే పడవ యొక్క మేకు, ఏదైనా చిన్న మేకు, ఆ తర్వాత సముద్రం పక్కన కట్టి వేసిన గుర్రం యొక్క నాడె, గుర్రాలకు కాళ్ళకు కింద నాడలేస్తుంటారు, ఆ నాడె, ఈ పడవ యొక్క మేకు, ఇవి రెండు కలిపి మంచి శుభముహూర్తంలా వాటిని ఒక కడియంలాగా చేసుకొని చేతికి ధరిస్తే కష్టాలు, రోగాలు, రోగ నివారణ ప్రతిదీ వాళ్లకు అనుకూలంగా జరుగుతుంది. అవి రెండు కరిగించి కడియం పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలు, కాలసర్పదోషాలు కానీ, గ్రహదోషాలు కానీ, నవగ్రహాలకు సంబంధించిన కానీ ప్రతిదీ దాని ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. దాన్ని ఒకవేళ ఆరోగ్యం సుస్థి అయి ఏ మెడిసిన్ అంటే మందులు ఏది వాడినా కానీ తగ్గకపోయినదనుకో, దానిని ఆ కడియాన్ని తీసి శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, గంధము రాసి దేవుడి దగ్గర పెట్టి ఇష్టదైవాన్ని మొక్కుకొని ఆ తర్వాత దాన్ని తీసి తాజా నీళ్ళతో కడిగి ఆ తీర్థాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ శరీరంలో తరచూ జబ్బుపడే మెడిసిన్కి తగ్గని రోగాలు కూడా దాని ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గురుముఖంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. దానివల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా గురుముఖంగా వాడితేనే దీనికి మంచి ఫలితం ఉంటుంది.